హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకే సరిత. ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు, అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, గత మనం యూట్యూబ్లో కానీ, లేకపోతే ఇన్స్టా రీల్స్లో కానీ, ఎఫ్బిలో కానీ ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో ఈ 2024లో రాశులు ఎలాగున్నాయి, రాశి ఫలాలు ఎలాగున్నాయి, మీ రోజులు ఎలాగున్నాయి, మీరు ఏం ధరిస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఈ చాదస్తాలన్నీ బాగా వస్తున్నాయి. దానికి మన జనాలు బాగా అలవాటు పడ్డారు. కానీ మీరు ఇంకొక వే స్పిరిచువాలిటీ. అసలు ఈ చాదస్తం, ఈ స్పిరిచువాలిటీ ఏంటి? నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక బలమైన క్వశ్చన్ అనమాట. సో దాని గురించి మీరు మొదటిగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. నిజంగానే ఇవాళ రోజున ఆధ్యాత్మికత పేరులో ఛాదస్తాలు గూడు కట్టుకుపోయినాయి. ఎంత గూడు కట్టుకుపోయాయంటే అసలు ఒక రకమైన భయభ్రాంతులై జీవిస్తున్నారు. ప్రతి నిమిషం, ప్రతి అడుగు ఛాదస్తాలమయం. ఏ రంగు బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి చెప్పులు వేసుకోవాలి, ఏ దిక్కును పడుకోవాలి, ఏ దిక్కును నడవాలి. సో మీరు అన్నట్లుగా మీరే అన్నారు, ఇవన్నీ ఛాదస్తాలని. నిజానికి ఛాదస్తాలు మయంలో కొట్టుమిట్టాడిపోతున్న మనం ఈ తరుణంలో చైతన్యం వేరు, ఛాదస్తాలు వేరు అని కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ద్విదశాబ్ద కాలంగా, గత 20 సంవత్సరాలుగా నేను ఈ సత్యాన్నే, ఈ జ్ఞానాన్నే ఉపదేశిస్తూ వచ్చాను. అర్థమవ్వాల్సిన జ్ఞానం అర్థమవ్వాల్సిన రీతిలో అర్థమైతే మనం ఎవరో, ఎందుకు వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, మన స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం తెలిస్తే ఈ ఛాదస్తాల సుడిగుండంలోంచి మనం బయటపడి సత్యం వైపు అడుగులు వేయటం సాధ్యమవుతుంది. మరి ఈ ఛాదస్తాలు నిజంగా సనాతన సాంప్రదాయం, మన సనాతన సాంప్రదాయం నిజంగా సమర్థించిందా? మొట్టమొదటి నుంచి ఈ ఛాదస్తాలన్నీ ఉన్నాయా అనేది కానీ మనం ఒకసారి విశ్లేషిస్తే, మూల గ్రంథాల్లోకి వెళ్ళి మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఎక్కడ ఛాదస్తాల జాడలు కనీసం కానరావు. ముఖ్యంగా మనం భగవద్గీత మొదలగు మూల గ్రంథాలను కానీ అధ్యయనం చేస్తే ఎక్కడా ఇలాంటి ఛాదస్తాలను ప్రతిపాదించలా. ఈ ఛాదస్తాలను తిప్పికొట్టడానికే అనేక మంది గురువరేంజులు మనకు అందుబాటులోకి వచ్చి ఈ ఛాదస్తాల సుడిగుండం నుండి మనని బయటపడేసి సత్యం వైపు అడుగులు వేయించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తున్నారు. మొదటగా నేనైతే మిమ్మల్ని అభినందించాలి. శ్లాఘనీయమైన ప్రశ్నతో ఇవాళ చర్చ మీరు ఆరంభించారు. నేటి యువతరానికి, సనాతన సాంప్రదాయంలో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రశ్నకి సమాధానం చాలా అవసరం. అలానే జ్యోతిష శాస్త్రాన్నో, లేకపోతే వాస్తు శాస్త్రాన్నో, మిగతావన్నీ నేను తప్పు పట్టట్లా, అవన్నీ ఉండకూడదని నేను చెప్పట్లా. కానీ ఒక స్థాయి ఉండాలి కదా. వాటిలో ఏమన్నా మంచి ఉంటే తీసుకో. నేను ప్రతి వాళ్ళని తప్పు అని, లేకపోతే ప్రతిదీ తప్పని నేను అనట్లా. కానీ అసలు ఎన్ని వేల సంవత్సరాలు ఇలా గడిచిపోతాయి, ఎన్నాళ్ళు ఇలా భయభ్రాంతులై జీవిస్తాం. కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి స్ఫుటంగా తెలియజేస్తున్నాను, సదస్సులారా, సాధకులారా, ఈ ఛాదస్తాల సుడిగుండం నుండి బయటపడండి. ఇప్పటికైనా సత్యం ఏమిటో తెలుసుకోండి. ఇప్పటికైనా సనాతన సాంప్రదాయం ఉపదేశించిన మూల గ్రంథాలని అధ్యయనం చేయండి. మీ అందరికీ తెలుసు, మీరు అనుమతిస్తే ఇంకొంచెం మన డీటెయిల్గా ఈ అంశం గురించి చెప్తాం. నిజానికి గురువరేణ్యులు అనేవాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదలలో ముఖ్య భూమికని పోషిస్తూనే ఉంటారు. ఆది గురువు అయిన శంకరాచార్యుల వారు సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే అవతరించారు. ఇలాంటి నేపథ్యంలోనే, ఇలాంటి ఛాదస్తాల సుడిగుండాలనే ఆయన ఎదిరించారు, అధిగమించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాల్లో ఉపదేశించిన అంశాలన్నిటినీ అపార్థం చేసుకుంటూ, అపార్థం చేస్తూ, అంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కర్మకాండలు, ఛాదస్తాలు ఈ మయమైపోతున్న తరుణంలో గౌతమ బుద్ధుడు ఈ ఛాదస్తాలన్నింటినీ ప్రశ్నించి వారు కొత్త సిద్ధాంతానికి నాంది పలికారు. అదే మనకి బుద్ధిజంగా ఇవాళ అందుబాటులో ఉంది. ఈ ఛాదస్తాల్లో ప్రజలు ఎంతగా విసిగెత్తిపోయారంటే
గౌతమ్ బుద్ధుడు అడిగిన ప్రశ్నలకి గురువు అప్పుడున్న వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ప్రజలు కూడా చేదస్తాల సుడిగుండంలో విసిగెత్తిపోతే అప్పుడు గౌతమ్ బుద్ధుడు ప్రతిపాదించిన బుద్ధిజం విపరీతమైన ప్రచారం పొందింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా లేని ఆ రోజుల్లోనే గౌతమ్ బుద్ధుడు ప్రతిపాదించిన బుద్ధిజం విపరీతమైన ప్రచారం పొందింది. దేశ విదేశాల్లో వ్యాప్తి చెందింది. ఇప్పుడు మనం అనుకుంటున్న సనాతన సాంప్రదాయం, ఇప్పుడు మనం అనుకుంటున్న హిందూయిజం ఆల్మోస్ట్ డెత్ బెడ్కి వెళ్ళిపోయింది. చివరి శ్వాసలు లెక్క పెట్టుకుంటుంది. మరణశయ్య మీదకి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ఉదయించాడు, జన్మించాడు ఆది గురువు అయిన శంకరాచార్యులు వారు. ఆ రోజు గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రతి ప్రశ్నకి సరైన సమాధానాన్ని శాస్త్ర ప్రమాణాలతో సహా చూపించి, ఇవి ఈ చేదస్థాలన్నీ మూల గ్రంథాల్లో లేవు, మధ్యలో కొంతమంది ఉదర పోషణ కోసమై వీటిని మార్చుకుంటూ వచ్చారు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆయన మళ్ళీ భగవద్గీత యొక్క అంతరార్థాన్ని విరచించారు. ఆయన అనేక ఉపనిషత్తులను విరచించారు. ఇలా బ్రహ్మసూత్రాలను మళ్ళీ విరచించారు. ఇలా ఆది గురువైన శంకరాచార్యుల వారు అప్పుడు కానీ అవతరించి ఉండకపోతే, అప్పుడు కానీ సత్యాన్ని మనందరికీ సవివరంగా విశ్లేషించి ఉండకపోతే ఇవాళ మనం అనుకుంటున్న ఈ సనాతన సాంప్రదాయం ఇంచుమించు అడుగంటిపోయేది. కాబట్టి మీ ద్వారా ప్రేక్షకులందరికీ చెప్తున్నా, ఆది గురువైన శంకరాచార్యుల వారు ఉపదేశించిన సుగ్రంథాలని ఒక్కసారి అధ్యయనం చేయండి, లేదా భగవద్గీతని అధ్యయనం చేయండి. అప్పుడు భయం వైపు నుండి భక్తి వైపుకి, చేదస్థాల వైపు నుండి చైతన్యం వైపుకి, ఈ మతాల సుడిగుండాల వైపు నుంచి ఆత్మ చైతన్యం వైపుకి మీరు అడుగులు వేస్తారని, ఆ దిశగా మీ ప్రయాణం సాగాలని నేను ముఖ్యంగా ఇవాళ రోజున ఎంఫసైజ్ చేసి చెప్తున్నా. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. మై డియర్ ఆస్పిరెంట్స్, కమ్ అవుట్ ఆఫ్ ది క్లచెస్ ఆఫ్ దిస్ సూపర్స్టిషియస్ ఫీలింగ్స్. యు ఆర్ గ్రాండర్ ఎంటిటీస్. మీరు మీ హృదయంలో ఒక్క సంకల్ప శక్తి అనేది నేర్చుకుంటే, మీ హృదయంలో మీరే అయిన మీ నిగితత్వమే అయిన ఆత్మశక్తిని వినియోగం చేసుకుంటే, మీ సంకల్పం సంభవంగా, మీ సంకల్పం సంఘటనగా పరిణమించి తీరుతుంది అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆ రోజు చూపించి, ఇవి ఈ చేదస్థాలన్నీ మూల గ్రంథాల్లో లేవు, మధ్యలో కొంతమంది ఉదర పోషణ కోసమై వీటిని మార్చుకుంటూ వచ్చారు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు సంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆయన మళ్ళీ భగవద్గీత యొక్క అంతరార్థాన్ని విరచించారు. ఆయన అనేక ఉపనిషత్తులను విరచించారు. ఇలా బ్రహ్మసూత్రాలను మళ్ళీ విరచించారు. స్వస్తి.